కర్మఫలము నిజంగానే ఎంతో పురాతనమైనది కావచ్చు. కర్మఫలాలను మనము అనంతకాలంగా భావిస్తున్నాము, కానీ మన ఫలాలను మనం మార్చుకోగలము. ఈ మార్పు మన జ్ఞానపూర్ణితమైన పై ఆధారపడి ఉంటుంది. మనం నానా రకాల కర్మలలో నెలకొని ఉంటాము. అయినా ఈ సమస్త కార్యాల ప్రతిచర్యలు నుండి బయటపడడానికి ఏ రకమైన కార్యాలను చేపట్టాలో నిస్సందేహంగా మనకు తెలియదు, కానీ అది కూడా భగవద్గీతలో వివరించబడింది. ఈశ్వరుని స్థితి పరమా చైతన్య స్థితి. భగవదంశలైనందున జీవులు కూడా చైతన్య స్వరూపులే. జీవుడు ప్రకృతి ఇద్దరు కూడా ప్రకృతిగా అంటే భగవత్ శక్తిగా. భగవత్ శక్తిగా వివరించబడ్డాడు. కానీ ఈ రెండింటిలోనూ ఒకడైన జీవుడు చైతన్య స్వరూపుడు. ఇంకొక ప్రకృతి చైతన్య రహితమైన ఇదే వీటి మధ్య భేదం. అందుకే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా చెప్పబడింది. ఎందుకంటే జీవుడు భగవంతునికి ఉన్నట్టి చైతన్యమును కలిగి ఉన్నాడు. అయినా భగవంతునిది పరమ చైతన్యము. జీవుడు కూడా పరమ చైతన్య స్వరూపుడేనని ఎవరూ చెప్పుకోకూడదు. జీవుడు పరమోన్నత్వంలోని ఏ స్థితిలోనైనా పరమ చైతన్య స్వరూపుడు కాలేడు. అతడు ఆ విధంగా కాగలడని పలికే సిద్ధాంతము చైతన్యుడు లేదా తప్పుదారి పట్టించే సిద్ధాంతమే అవుతుంది. అతడు చైతన్య స్వరూపుడు అయిన పూర్వ చైతన్యుడు లేదా పరమ చైతన్య స్వరూపుడు కాడు. జీవునికి ఈశ్వరునికి భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయములలో వివరించబడింది. భగవంతుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎరుక కలవాడు. జీవుడు కూడా అంతే. కానీ జీవుడు తన దేహము గురించే ఎరుక కలిగి ఉండగా భగవంతుడు అన్ని దేహాల గురించి ఎరిగి ఉంటాడు. అతడు ప్రతి జీవుని హృదయంలో నివసించే కారణంగా జీవులందరి మానసిక కలాపాలన్నింటినీ ఎరిగి ఉంటాడు. దీనిని మనం మరచిపోకూడదు. పరమాత్ముడు ప్రతి జీవుని హృదయంలో ఈశ్వరునిగా నియంత్రించేవాడిగా నివసిస్తున్నాడని కోరిన రీతిగా వర్తించేందుకు హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే జీవునికి ఈశ్వరునికి భేదము భగవద్గీతలోని 13వ అధ్యాయంలో వివరించబడింది. భగవంతుడు క్షేత్రజ్ఞుడు అంటే ఎరుక కలవాడు. జీవుడు కూడా అంతే. కానీ జీవుడు తన దేహము గురించే ఎరుక కలిగి ఉండగా భగవంతుడు అన్ని దేహాల గురించి ఎరిగి ఉంటాడు. అతడు ప్రతి జీవుని హృదయంలో నివసించే కారణంగా జీవులందరి మానసిక కలాపాలన్నింటినీ ఎరిగి ఉంటాడు. దీనిని మనం మరచిపోకూడదు. పరమాత్ముడు అనగా భగవంతుడు ప్రతి జీవుని హృదయంలో ఈశ్వరునిగా నియంత్రించే జీవుని హృదయంలో నివసించే కారణంగా జీవులందరి మానసిక కలాపాలన్నింటినీ ఎరిగి ఉంటాడు.